నిన్న జరిగిన వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ తర్వాత ఇండియన్ ఫ్యాన్స్ గుండెల్లో ఇంకా పెద్ద బండరాయి పడింది. వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్ బ్యాటర్స్ వీరవిహారం చేశారు. వీళ్ళు ఆడుతున్న తీరు చూస్తుంటే 2012-2016 టైంలో వెస్టిండీస్ క్రికెట్ టీం ఏదైతే డామినేషన్ చూపించేవారో ఇప్పుడు మళ్ళీ ఈ టోర్నమెంట్లో అదే చూపిస్తున్నారు. క్లియర్గా డామినేట్ చేసేస్తున్నారు ప్రతి అపోనెంట్ని, అండ్ దే ఆర్ స్టిల్ అన్బీటన్ ఇన్ దిస్ టోర్నమెంట్. వాళ్ళ బ్యాటర్స్ అందరూ ట్రెమెండస్ ఫామ్లో ఉన్నారు. షిమ్రన్ హెట్మేర్, రామన్ పోవెల్, రొమారియో షెపర్డ్, అలాగే షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ వీళ్ళందరూ కలిసి ఫైర్ అయ్యి వెస్టిండీస్కి 254 రన్స్ ఆన్ ద బోర్డ్ పెట్టారు. జింబాబ్వే ఇంక ఈ దెబ్బతో కోలుకోలేకపోయారు. మోర్ దెన్ 100 రన్స్ డిఫీట్ అయితే ఫేస్ చేశారు. దీంతో వెస్టిండీస్ నెట్ రన్ రేట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు మన గ్రూప్ స్టాండింగ్స్ కానీ చూస్తే వెస్టిండీస్ 5.3, సౌత్ ఆఫ్రికా 3.8. మరి వీళ్ళిద్దరూ ఇంత రన్ రేట్స్తో ఉంటే ఇండియా ఈ రన్ రేట్ని మ్యాచ్ చేయడం అనేది ఇలాంటి విషయం కాదు. ఎందుకంటే వెస్టిండీస్ బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. జింబాబ్వేని కూడా లైట్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా అన్బీటన్. నిన్న వెస్టిండీస్ చేతిలో ఓడిపోవడం ఫస్ట్ డిఫీట్. ఇప్పటికీ సింపుల్ ఈక్వేషన్ ఏంటి ఇండియా సెమీస్కి వెళ్ళడానికి అంటే, సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ ఏదైతే ఉందో అది సౌత్ ఆఫ్రికా గెలవాలి, అండ్ మనం జింబాబ్వేని వెస్టిండీస్ని ఎట్టి పరిస్థితుల్లో బీట్ చేయాల్సింది. దేర్ విల్ బి 3 teams who will be sitting on 4 points, అండ్ అప్పుడు నెట్ రన్ రేట్ ఈక్వేషన్లోకి వస్తుంది. ఇండియాస్ కరెంట్ నెట్ రన్ రేట్ -3.8 ఉంది. దీంతో వాళ్ళని మ్యాచ్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. మరి ఎప్పటికీ ఇండియాస్ ఛాన్సెస్ మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో.